ఒక పరీక్ష యందు 30 మంది విద్యార్థులకు వచ్చిన సగటు మార్కులు 75. అందులో 20 మంది బాలురకు వచ్చిన సగటు మార్కులు 70. అయినా మిగిలిన బాలికలకు సగటు మార్కులు ఎన్ని అన్నాడు. మనకు ప్రశ్న అనేది ఒక స్టోరీ లాగా అర్థం కావాలి. సో ప్రశ్న అనేది ఒక స్టోరీ లాగా అర్థం కావాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 30 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులకు 70 మార్కులు వచ్చినాయి అని చెప్పాడు. 30 మంది విద్యార్థులకు 70 మార్కులు వచ్చినాయి అని అంటే 30 మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు సమ్ అన్నమాట. సో సమ్ వచ్చేసి మనకు ఎంత అవుతుంది సార్, 30 × 75 అంటే ఎంత, ఇది 2250 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అందులో బాలురకు వచ్చిన సగటు మార్కులు ఎన్ని, 70 అన్నాడు. సో ఇదేమో టోటల్ క్లాస్ అన్నమాట. ఓన్లీ బాయ్స్ విషయానికి వస్తే మనకెంత సార్, ఇక్కడ 20 మంది కదా, 20 మంది యొక్క సగటు ఎంత చెప్పాడు మనకి, ఇందులో 70 చెప్పాడు. 20 మందికి వచ్చేసి 70 అనమాట. అంటే ఎంత వస్తుంది, 1400. ఇప్పుడు మిగిలింది, ఇప్పుడు చూడండి, ఇది తరగతి, ఇది క్లాస్ కనుక తీసుకుంటే ఎంత అవుతుంది, 2250 వస్తుంది. ఇది మొత్తం. ఇందులో బాయ్స్ని కనుక తీసుకుంటే 1400 తీసుకుంటే ఇక పోతే బ్యాలెన్స్ ఎంత వస్తుంది చూడండి, 850. ఈ మొత్తం తరగతుల నుంచి బాయ్స్ని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు సార్, ఇక్కడ గర్ల్సే కదా ఇక్కడ మనకు. సో గర్ల్స్ అనమాట. ఇది 850 అవుతుంది. 850. ఈ 850 అనేది ఎవరిదంటే బాలికలు. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, 30. సో 30 మందిలో 20 మంది బాలురు పోతే ఇక బ్యాలెన్స్ ఎంత ఉన్నారు, 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ యావరేజ్ అనమాట. సో 10 మెంబర్స్ యావరేజ్ అంటే 850 మంది మొత్తాన్ని 50 మార్కులను మనం 10 మంది బాలికలకు పంచుతున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 85 యావరేజ్ అవుతుంది. సో 85 ఈజ్ ఆన్సర్ అవుతుంది.